పెద్దపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత ముఖ్యమైన జిల్లాల్లో ఒకటి. పరిశ్రమలు, చరిత్ర, ఆధ్యాత్మికత, వ్యవసాయం, బొగ్గుగనులు, విద్యుదుత్పత్తి, సంస్కృతి ఈ అన్నింటినీ ఒకేచోట కలిపిన అరుదైన ప్రాంతం పెద్దపల్లి జిల్లా. ఈ జిల్లా తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రత్యేకంగా రామగుండం పరిశ్రమల నగరంగా, గోదావరిఖని బొగ్గుగనుల కేంద్రంగా, మంథని ఆధ్యాత్మిక వారసత్వ కేంద్రంగా ప్రసిద్ధి చెందాయి. జిల్లా ఆవిర్భావం 2016 అక్టోబర్ 11న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా పాత కరీంనగర్ జిల్లాను విభజించి పెద్దపల్లి జిల్లాను ఏర్పాటు చేసింది. జిల్లా కేంద్రంగా పెద్దపల్లి పట్టణాన్ని ప్రకటించారు. ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు పెద్దపల్లి మరియు మంథని ఉన్నాయి. మొత్తం 14 మండలాలు జిల్లాలో ఉన్నాయి. భౌగోళిక స్థితి: పెద్దపల్లి జిల్లా తెలంగాణ ఉత్తర భాగంలో ఉంది. ఈ జిల్లా చుట్టూ జగిత్యాల, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాలు ఉన్నాయి. గోదావరి నది ఈ జిల్లాకు ప్రధాన జీవనాధారం. జిల్లా విస్తీర్ణం సుమారు 2236 చదరపు కిలోమీటర్లు. ఈ ప్రాంతంలో నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు కనిపిస్తాయి. గోదావరి పరివాహక ప్రాంతం కావడంతో వ్యవసాయం అభివృద్ధి చెందింది. ముఖ్యంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలు విస్తారంగా పండిస్తారు. పత్తి నాణ్యతకు ఈ జిల్లా ప్రత్యేక గుర్తింపు పొందింది. పేరుకి మూలం: పెద్దపల్లి అనే పేరుకు పలు కథనాలున్నాయి. ఒకప్పుడు ఇది పెద్ద గ్రామం కావడంతో పెద్దపల్లిగా పిలిచేవారని చెబుతారు. మరికొందరు పల్లె ప్రాంతాల సమూహానికి కేంద్రంగా ఉండడంతో ఈ పేరు వచ్చిందని అంటారు. చారిత్రక ప్రాధాన్యం: పెద్దపల్లి జిల్లా చరిత్ర ఎంతో పురాతనమైనది. శాతవాహనులు, కాకతీయులు, బహమనీ సుల్తానులు, కుతుబ్ షాహీలు, నిజాం పాలన ఇలా అనేక రాజవంశాల ప్రభావం ఈ ప్రాంతంపై ఉంది. ధూళికట్ట బౌద్ధ స్తూపం: ధూళికట్ట బుద్ధిస్ట్ స్తూప ఈ జిల్లాలోని అత్యంత చారిత్రక ప్రదేశాలలో ఒకటి. ఇది క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందిన బౌద్ధ కేంద్రంగా గుర్తించబడింది. మెగస్థనీస్ పేర్కొన్న ప్రాచీన గోడల పట్టణాల్లో ఒకటిగా భావిస్తారు. ఇక్కడ లభించిన నాణేలు, మట్టిపాత్రలు, శిల్పాలు శాతవాహన కాలపు నాగరికతకు నిదర్శనం. రామగిరి ఖిల్లా: రామగిరి ఫోర్ట్ కాకతీయుల కాలానికి చెందిన చారిత్రక కోట. కొండల మధ్య నిర్మించబడిన ఈ కోట శత్రువుల దాడుల నుంచి రక్షణ కల్పించేది. ఈ ప్రాంతంలో పాత తుపాకులు, శిలా నిర్మాణాలు ఇప్పటికీ కనిపిస్తాయి. ఆధ్యాత్మిక కేంద్రాలు: పెద్దపల్లి జిల్లా భక్తి సాంప్రదాయానికి ప్రసిద్ధి. వడల మల్లికార్జున స్వామి దేవాలయం: శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ తెలంగాణలో ప్రసిద్ధ శైవక్షేత్రం. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. మహాశివరాత్రి సందర్భంగా భారీ జాతర జరుగుతుంది. మంథని గౌతమేశ్వరాలయం: గౌతమేశ్వర టెంపుల్ గోదావరి తీరంలో ఉన్న ఈ దేవాలయం చాళుక్య మరియు కాకతీయ శైలిలో నిర్మించబడింది. మంథని ప్రాంతాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. కమాన్పూర్ వరాహస్వామి ఆలయం: శ్రీ వరాహస్వామి టెంపుల్ ఈ ప్రాంత భక్తి సాంప్రదాయానికి ప్రతీక. స్థానిక ప్రజల విశ్వాసానికి ఇది ప్రధాన కేంద్రం. పరిశ్రమల జిల్లా: పెద్దపల్లి జిల్లాను తెలంగాణ పరిశ్రమల హబ్ అని కూడా అంటారు. రామగుండం: రామగుండం తెలంగాణలోనే కాదు, దక్షిణ భారతదేశంలో కూడా ప్రముఖ పారిశ్రామిక నగరం. ఎన్టీపీసీ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఇక్కడ ఉంది. ఇది భారతదేశంలోని అతిపెద్ద విద్యుత్ కేంద్రాల్లో ఒకటి. గోదావరిఖని బొగ్గుగనులు: సింగరేణి కాలినరీస్ లిమిటెడ్ నిర్వహిస్తున్న బొగ్గుగనులు ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా ఉన్నాయి. వేలాది మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. గోదావరిఖని బొగ్గునగరంగా ప్రసిద్ధి చెందింది. ఎఫ్సిఐ మరియు సిమెంట్ పరిశ్రమలు: ఈ జిల్లాలో ఎరువుల కర్మాగారాలు, సిమెంట్ ఫ్యాక్టరీలు, రైస్ మిల్లులు, స్పిన్నింగ్ మిల్లులు కూడా ఉన్నాయి. ఇవి స్థానిక ఉపాధికి పెద్ద ఆధారం. వ్యవసాయం: పెద్దపల్లి జిల్లాలో ఎక్కువ మంది రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు. గోదావరి నది మరియు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి వనరులతో వ్యవసాయం అభివృద్ధి చెందింది. ప్రధాన పంటలు: వరి, పత్తి, మొక్కజొన్న, మిరప, పసుపు. ఇక్కడి పత్తి అంతర్జాతీయ స్థాయిలో మంచి నాణ్యత కలిగి ఉందని గుర్తింపుంది. జనాభా మరియు సంస్కృతి:
2011 జనగణన ప్రకారం జిల్లా జనాభా సుమారు 8.95 లక్షలు. తెలుగు ప్రధాన భాష. ఉర్దూ కూడా మాట్లాడబడుతుంది. జిల్లాలో గ్రామీణ మరియు పట్టణ సంస్కృతుల మేళవింపు కనిపిస్తుంది. ఇక్కడ బతుకమ్మ, బోనాలు, సంక్రాంతి, దసరా వంటి పండుగలను ఘనంగా జరుపుకుంటారు. జానపద కళలు, ఒగ్గు కథలు, బుర్ర కథలు ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తాయి. రవాణా సౌకర్యాలు. పెద్దపల్లి జిల్లా రోడ్డు మరియు రైలు మార్గాల్లో బాగా అభివృద్ధి చెందింది. రైల్వే. పెద్దపల్లి రైల్వే జంక్షన్ ఉత్తర దక్షిణ భారతదేశాన్ని కలిపే ప్రధాన రైల్వే మార్గంలో ఉంది. ఢిల్లీ, చెన్నై, హైదరాబాదు నగరాలకు అనుసంధానముంది. రోడ్డు మార్గం. రాజీవ్ రహదారి ఈ జిల్లాలో గుండా వెళుతుంది. హైదరాబాద్, కరీంనగర్, రామగుండం నగరాలకు మంచి రవాణా సౌకర్యం ఉంది. పర్యాటక ప్రదేశాలు. రామునిగుండాలు. రామునిగుండాలు ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. వర్షాకాలంలో ఈ ప్రాంతం ఎంతో అందంగా ఉంటుంది. సబ్బితం జలపాతం. సబ్బితం జలపాతం ప్రకృతి ప్రేమికులను ఆకర్షించే జలపాతం. విద్య మరియు అభివృద్ధి. పెద్దపల్లి జిల్లా విద్యారంగంలో కూడా అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వ మరియు ప్రైవేటు కళాశాలలు, ఇంజనీరింగ్ కాలేజీలు, పాఠశాలలు పెరుగుతున్నాయి. రామగుండం ప్రాంతం విద్యాకేంద్రంగా మారుతోంది. రాజకీయ ప్రాధాన్యం. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమైనది. ఈ జిల్లా ఉద్యమ రాజకీయాల్లో కూడా చురుకైన పాత్ర పోషించింది. భవిష్యత్తు అవకాశాలు. పరిశ్రమలు, విద్యుదుత్పత్తి, బొగ్గుగనులు, వ్యవసాయం, పర్యాటకం ఈ 5 రంగాల్లో పెద్దపల్లి జిల్లాకు అపార అవకాశాలున్నాయి. సరైన ప్రణాళికలతో ఇది తెలంగాణలో అగ్రజిల్లాల్లో ఒకటిగా ఎదగగలదు. పెద్దపల్లి జిల్లా కేవలం ఒక జిల్లా మాత్రమే కాదు. చరిత్ర, సంస్కృతి, పరిశ్రమలు, భక్తి, ప్రకృతి అన్నింటినీ కలిపిన తెలంగాణ గర్వకారణం. ధూళికట్ట బౌద్ధ వారసత్వం నుంచి రామగుండం విద్యుత్ కేంద్రం వరకు, ఒడల మల్లన్న భక్తి నుంచి గోదావరిఘని బొగ్గుగనుల వరకు ఈ జిల్లా తెలంగాణ అభివృద్ధి గాథలో ఒక కీలక అధ్యాయం. పెద్దపల్లి జిల్లా కథ అంటే తెలంగాణ శక్తి, శ్రమ, సంస్కృతి, సంపదల కథ.